బాబులకు ఇదేదో పనికొచ్చే వార్తలా ఉందే. అవును, నిజంగానే వారికి ఈ వార్త పనికొస్తుంది. ఎందుకంటే దాదాపుగా అందరూ తాగేసిన తర్వాత ఖాళీ మద్యం సీసాలను పడేస్తూ ఉంటారు. కొందరు ఖాళీ బీర్ సీసాలను ₹1 రూపాయికి అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇకపై అలా చేయకుండా ఖాళీ మద్యం సీసాలను తిరిగి ఇస్తే ₹20 చెల్లించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కేరళ రాష్ట్ర పానీయాల కార్పొరేషన్ అవుట్లెట్లలో విక్రయించే మద్యం బాటిళ్లను తిరిగి తీసుకోవడానికి ఓ కొత్త ప్రణాళిక రూపొందించింది. సెప్టెంబర్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి ప్లాస్టిక్ గాజు సీసాలలో విక్రయించే మద్యంపై అదనంగా ₹20 వసూలు చేయబడుతుంది. వినియోగదారులు బాటిళ్లను అవుట్లెట్కు తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ₹20ని అదనపు ఛార్జీగా చూడకూడదని, బాధ్యతాయుతమైన వినియోగంలో పెట్టుబడిగా చూడాలని ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి దాదాపు 70 కోట్ల మద్యం సీసాలు అమ్ముడవుతున్నాయి. వీటిలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. మిగిలినవి పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయని స్పష్టం చేసింది.